డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, లోకేష్ని అరెస్టు చేయటం కోసం సిఐడి మరొక కొత్త ఎత్తు ఎత్తింది. లోకేష్ ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 41A నోటీసులు ఏదైతే ఇచ్చారో దానికున్న నిబంధనలన్నిటినీ అతిక్రమించాడు, కాబట్టి మేము ఆయన్ని అరెస్టు చెయ్యాలి, ఆ పర్మిషన్ మీరు మాకు ఇవ్వండి అని ఈరోజు సిఐడి ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో నోటీసులు ఇవ్వటానికి సిఐడి అధికారులు లోకేష్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేశాడు అనేది ప్రధానంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణ. దీనికి గాను ఆధారాలు ఏమిటి అనంటే, కొన్ని పబ్లిక్ మీటింగుల్లో లోకేష్ మాట్లాడిన కొన్ని క్లిప్పింగులను కూడా కోర్టులో సబ్మిట్ చేశారు. వాటిలో ఏముందయ్యా అంటే, ఆయన లోకేష్ ఒక రెడ్ బుక్ ఒకటి మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఆ రెడ్ బుక్లో తప్పు చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు నేను నోట్ చేసుకుంటూ ఉన్నాను, వాళ్ళందరి మీద మేము అధికారంలోకి రాగానే చట్టపరమైన చర్యలన్నీ చేపడతాం అని ఆయన బెదిరింపు చర్యలు చేస్తూ ఉన్నాడు అనేది సిఐడి చేస్తున్న ఆరోపణ. మరి ఇందులో ఈ 41A నోటీసుల్ని, నిబంధనల్ని ఏటిని అతిక్రమించారు అనంటే, పోలీసులని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు లోకేష్ అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణని ఈరోజు కోర్టు కూడా తోసిపుచ్చటం జరిగింది. ఈ ఆధారాలైతే సరిపోవు, వీటి ద్వారా ఈ లోకేష్ వీళ్ళని బెదిరించాడు అనే విషయానికి కానీ, లేకపోతే నిబంధనలు అతిక్రమించాడు అనే విషయానికి కానీ ఇవి సరిపోని ఆధారాలని వాటిని తోసిపుచ్చారు. కానీ ఇక్కడ అసలు జరుగుతున్న మ్యాటర్ ఏమిటి అనంటే, టీడీపీ చాలా దూకుడుగా ముందుకెళ్తూ ఉంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తరువాత ఆయనకి బెయిల్ లభించి బయటకు రావడం వైసీపీకి ఒకంత కొరుకును పడని అంశం. ఆయన్ని అలాగనే జైల్లో అట్టే పెట్టేస్తే వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళు చూసుకోవచ్చు. దాంతోపాటుగా మరి యువగళం పాదయాత్ర ముగింపు సభ పేరుతోటి ఒక పెద్ద సభ నిర్వహించారు. అది కూడా గ్రాండ్ సక్సెస్గా నడవటం జరిగింది. ఆ సమయానికి వైసీపీలో టిక్కెట్ల మార్పు విషయంలో కొంత అసమ్మతి రేగడం, కొంతమంది రాజీనామాలు చేయటం, ఇంకా ప్రెషరైజ్ చేసే కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటే, మరి ప్రతిపక్షం వీటన్నిటినీ ఒక ఆయుధంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది కదా. అలాగనే ఇప్పుడు టీడీపీ కూడా, జనసేన కూడా వీడిని ఈ ఆయుధాన్ని వాళ్ళు కూడా తెరపైకి తీసుకొచ్చి, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఇంతే, వాళ్ళ నోట్లో మట్టే కొడతాడు, వాడుకున్నంత కాలం వాడుకొని తరువాత కూరలో కరివేపాకులాగా తీసి పక్కన పడేస్తాడు అనే విషయాన్ని ఎలుగెత్తి చాటడం కోసం వాళ్ళు కూడా చాలా సభల్లో కానీ, మీటింగుల్లో కానీ, వీడియోల ద్వారా కానీ వాళ్ళు కూడా దాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మళ్ళీ ఈ లోకేష్ అరెస్టు ద్వారా టీడీపీ పార్టీలో మరొక అలజడిని సృష్టిస్తే ఇప్పుడు ప్రతిపక్షాలకు ఉన్న దూకుడు తగ్గిపోతుంది. దాంతోపాటుగా వైసీపీలో జరుగుతున్న ఈ అసమ్మతి వర్గాలు వీటన్నిటిని బుజ్జగించుకునే కార్యక్రమాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడో వీటి జోలికి వేటికి రాకుండా ఉంటారు అనే విషయంలో కానీ, ఇక ఎన్నికలు ఇంకా ఎక్కువ దూరంలో లేకపోవటం మూలాన ప్రతిపక్షాల దూకుడు ఏదైతే ఉందో వాటన్నిటినీ కళ్ళెం వేసి అడ్డుకట్ట వేయడం కోసం ఇలాంటి మరొక కార్యక్రమం చేపడితే, ఆనాడు చంద్రబాబు నాయుడు అరెస్టు కార్యక్రమం కూడా ఇందుకే జరిగింది. ఉధృతంగా ఒక పక్కన లోకేష్, మరొక పక్కన చంద్రబాబు నాయుడు ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు. ఇక ఈవెన్ పులివెందుల, జమ్మలమడుగు, పోలంగళ్ళు ఇలాంటి వాళ్ళ సెంటర్లలో కూడా వాళ్ళు ఎక్కువ స్థాయిలో ప్రభావవంతంగా ప్రజల్ని ఆకట్టుకోవటం కూడా జరుగుతుంది. ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ తోటి ఈ వ్యవహారాలన్నీ ఆగిపోయి ఒక 2 నెలలు 3 నెలల పాటు వాళ్ళు స్తబ్దుగా ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఇదే రకమైన పందాని ఇప్పుడు కూడా లోకేష్ అరెస్టు ద్వారా మళ్ళీ అలాంటిది పరిస్థితులన్నింటినీ తీసుకొచ్చి పెడితే వీళ్ళు కూడా దూకుడు తగ్గిస్తారు అనే అంశంలో కానీ, కింద పడ్డ పై చేయి నాదే అన్నట్టుగా మళ్ళీ లోకేష్ అరెస్ట్ నేను చేయించాను చూడు అని జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ కానీ తిరిగి ఆరోపించడానికి కొన్ని విషయాల్లో కానీ,
ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న ఈ అసమ్మతి ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని వాళ్ళని బెదిరించడానికి కూడా ఇలాంటి వ్యవహారాలు వాడుకోవటం కోసమే జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తూ ఉన్నాడు అని వీటన్నిటిని కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉంటే, ఈరోజు సిఐడి మాత్రం నిబంధనలు ఉల్లంఘించాడు అనే పేరుతోటి లోకేష్ మీద పిటిషన్ వేశారు. అసలు నిబంధనలు ఉల్లంఘన అనేది మనం ఒకసారి తీసుకుంటే, సిఐడి సంజయ్ కానీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కానీ నిబంధనలు అతిక్రమించారనే విషయంలో వాళ్ళ మీద కూడా గవర్నర్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఏపీ హైకోర్టులో సైతం కేసు వేయటం జరిగింది. ఇక్కడ అమరావతిలో కానీ లేకపోతే హైదరాబాద్లో కానీ లేకుంటే ఢిల్లీలో కానీ ఈ వాళ్ళకి సంబంధం లేని విషయాలన్నిటి మీదట వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కోర్టులో నడుస్తూ ఉన్న కేసు తాలూకు వ్యవహారాలని కానీ వాటన్నిటిని బయటకు వెలిబుచ్చారు అనే విషయంలో వాళ్ళ మీద కూడా నిబంధనలు అతిక్రమించినట్టుగా తెలియవస్తుంది. దాంతోపాటుగా అసలు చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో 17A నిబంధనని పాటించలేదు. సిఐడి వాటన్నిటిని తీసి పక్కన పెట్టేసి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు అరెస్టుకు ఉపక్రమించింది. మరి అందుకనే కదా 17A మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళి చంద్రబాబు నాయుడు పోరాడుతూ ఉన్నాడు. నన్ను అరెస్ట్ చేయాలి అని అంటే అపాయింటింగ్ అథారిటీ అయిన గవర్నర్ యొక్క పర్మిషన్ కావాలి, అది తీసుకోకుండానే నన్ను అరెస్ట్ చేశారు, వాళ్ళు నిబంధనలు అన్నిటినీ ఉల్లంఘించారు అనే బేస్ తోటి ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అలాంటి ఒక నిబంధనల ఉల్లంఘన అనే ఒక కార్యక్రమాన్ని పట్టుకుని ఇప్పుడు సిఐడి కూడా లోకేష్ మీద ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఈరోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే, వాళ్ళు చూపించిన ఆధారాలు కానీ మరేవి కానీ పబ్లిక్ మీటింగుల్లో లోకేష్ బహిరంగంగానే చెబుతూ ఉన్నాడు. ఈ రెడ్ బుక్లో తప్పు చేసిన అధికారుల పేర్లన్నింటినీ నేను నోట్ చేసుకున్నాను, మేము అధికారంలోకి రాగానే వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలన్నీ తీసుకుంటాము అని చెప్పటం ఒక ఆధారం కింద సబ్మిట్ చేశారు. దాంతోపాటుగా లోకేష్ ఆ వ్యవహారమే కాకుండా ఇంకా పోలీసులకి ఏవైతే అలవెన్సులు కట్ చేశారో వాటి మీద కూడా లోకేష్ మాట్లాడటం జరిగింది. మరి అవి సబ్మిట్ చేయటానికి కుదరదు కాబట్టి ఊరుకున్నారు. కానీ లోకేష్ ఇప్పుడు ఈ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఒక రాజకీయ పరమైన పార్టీగా ఆయన చేసుకునే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా కోర్టు గుర్తించి వాటన్నిటిని పక్కకు తోసిపుచ్చింది. ఇక దీంతో పాటుగా లోకేష్కి నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ అధికారులు కూడా బెదిరించాడు అని అనటానికి ఈ సాక్ష్యాధారాలు సరిపోయినట్టుగా లేవు. ఎందుకంటే అక్కడ తీసిన వీడియోల్లో లోకేష్కి నోటీస్ ఇస్తూ ఉన్నప్పుడు లోకేష్ వాళ్ళని బెదిరిస్తూ ఉన్న వీడియోలు ఏమైనా ఉన్నాయా అని అడిగినట్టుగా ఒక సమాచారం బయటకు వస్తుంది. కాకపోతే వీళ్ళు సబ్మిట్ చేసింది పబ్లిక్ మీటింగుల్లో లోకేష్ మాట్లాడింది. అంటే అది బహిరంగంగా అందరినీ ఉద్దేశించి తప్పు చేసిన అధికారులందరినీ మేము చట్టపరమైన చర్యలు చేపడతాం, అదేమి ఈ నిబంధనలకు కానీ రాజ్యాంగ ఉల్లంఘనకు కానీ పాల్పడినట్టు కాదు కదా అని కూడా కోర్టు చెప్పినట్టుగా మనకి తెలియవస్తున్న అంశం. ఏది ఏమైనప్పటికీ సిఐడి మరొక ఎత్తు వేసింది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం లోకేష్ అరెస్టుకి ఉపక్రమించింది. కోర్టు పర్మిషన్ కోసం ఈరోజు పిటిషన్ వేశారు. కానీ సిఐడికి ఆ విషయంలో పెద్ద షాకే మిగిలింది తప్ప వాళ్ళు అనుకున్న పని అయితే జరగలేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.